అన్న ఎన్టీఆర్ ప్రతిరూపం, నందమూరి వారి ఆడపడుచు, దగ్గుబాటి వారి కోడలు, చిరునవ్వే చిన్నమ్మ ఆభరణం. రాజకీయాల్లో అజాత శత్రువు, ఏ పార్టీలో ఉన్నా వివాదాలకు దూరం. శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం, 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడే చాతుర్యం దగ్గుబాటి పురంధరేశ్వరి సొంతం. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా, రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరి ఎంపీగా, కేంద్ర మంత్రిగా తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవలందించారు. ఎన్టీఆర్ కుమార్తెగా పార్లమెంటులో తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించారు. The PMO has laid a great stress on the accountability of the education system, and there have been certain areas that have been identified which need to be focused, which need focused attention, sir. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు బసవ తారకం దంపతులకు 2వ సంతానంగా 1959 ఏప్రిల్ 22వ తేదీన జన్మించారు పురంధరేశ్వరి. తిరుగులేని కథానాయకుడిగా ఎన్టీఆర్ వెండితెర నేలుతోన్న కాలంలో జన్మించిన పురంధరేశ్వరి బాల్యమంతా చెన్నైలోనే గడిచింది. చెన్నైలోనే సాగిన విద్యాభ్యాసంలో BA పూర్తి చేశారు. జమాలజీ డిప్లొమా చేశారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో పురంధరేశ్వరి గారికి మంచి ప్రావీణ్యముంది. 5 భాషల్లోనూ చదవడం, రాయడం పట్టున్న బహుభాషా కోవిదురాలామె. తండ్రి కోరిక మేరకు శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న చిన్నమ్మ కూచిపూడిలో అద్భుతమైన ప్రతిభను సాధించారు. 1979లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పురంధరేశ్వరికి వివాహమైంది. వీరి పిల్లలు నివేదిత, హితేష్ చెంచురాం. సేవా కార్యక్రమాలు తప్పించి రాజకీయాల ఆలోచన కూడా పురంధరేశ్వరికి ఉండేది కాదు. తండ్రి ఎన్టీఆర్ ఉన్నంతకాలము భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ తదనంతరం టీడీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో కలిసి పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో బాపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన పురంధరేశ్వరి సుమారు 94 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి దగ్గుబాటి రామానాయుడిపై విజయం సాధించారు. 2006లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన పురంధరేశ్వరి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై 66,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో మళ్లీ మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2012లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఆమె నియమితురాలయ్యారు. ఎంపీగా ఉన్న సమయంలో గృహహింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు, ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు బిల్లుపై జరిగిన చర్చల్లో ఆమె పాల్గొన్నారు. 2004-05 సంవత్సరానికి గాను పురంధరేశ్వరిని ఏషియన్ ఏజ్ ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ 2014 మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. బీజేపీ మహిళా మోర్చా పదవితో బీజేపీలో ప్రస్థానం ఆరంభమయ్యింది. 2018లో ఆమె ఎయిర్ ఇండియాలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమితురాలయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విశాఖపట్నం నుంచి లోక్సభకు పోటీ చేసిన పురంధరేశ్వరి ఓడిపోయారు. 2020 నవంబర్లో ఒడిషా బీజేపీ ఇన్ఛార్జిగా పురంధరేశ్వరిని నియమించారు. 2023 జూలై 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతల్ని చేపట్టారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్న పురంధరేశ్వరి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందమూరి తారక రామారావు చిత్రం ముద్రించిన 100 రూపాయల వెండి నాణాన్ని విడుదల చేయించడంలో పురంధరేశ్వరి కీలక పాత్ర పోషించారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరమయ్యారు. తనయుడు హితేష్ చెంచురాం కూడా రాజకీయాల పట్ల అనాసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తండ్రి ఎన్టీఆర్ నుంచి అలవడిన క్రమశిక్షణ, స్వచ్ఛ రాజకీయాల వైపు తనను నడిపించాయి. ఎదుటివారిని గౌరవించడం, రాజకీయ ప్రత్యర్థులు తనను లక్ష్యంగా చేసుకుని అన్పార్లమెంటరీ భాష వాడిన సంయమనం కోల్పోకుండా సభ్యమైన రీతిలో స్పందించడం చిన్నమ్మ ప్రత్యేకత.